BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తెలుగు ప్రశ్నలు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. ఆమదాలవలస రోడ్డు ఏదైతే గడిచిన 5-6 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది, ఈ రోడ్డుని ఇప్పుడు ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ హడావిడిగా సందర్శన చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయిలో రోడ్డు పరిశీలన చేస్తున్నారు. ఈ హుటాహుటి సందర్శన వెనక అంతర్యం ఏంటి ఆయన మాటలో తెలుసుకుందాం. ఎందుకు సార్ సడన్ గా ఈ మధ్యాహ్నం ఎంత వేళలో మీరు ఎందుకు ఈ సందర్శన పెట్టుకున్నారు? వేళలో కాదు, నేను గడిచిన 4 రోజులు నేను వేరే క్యాంప్లో ఉన్నాను. దానివల్ల ఇక్కడ ఈ మధ్యన ఈ వర్షాల వల్ల ఈ రోడ్ అంతా కూడా గుంతలమయం ఎక్కువగా ఉండడం వల్ల అన్ని వెహికల్స్, లారీలన్నీ ఆ గుంతల్లో కూరుకుపోయి దానికి ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే దీనికి ప్రధానమైన కారణం గత ప్రభుత్వ నిర్లక్ష్యం. అది మాకు శాపంగా మారింది. పూర్తిగా గత ప్రభుత్వంలో ఏంటంటే తమ్మినేని సీతారాం కానీ, ధర్మాప్రసాద్ కానీ కాంట్రాక్టర్ దగ్గర పైసలు గుంజుకోవాలని ఆలోచనే తప్ప కనీసం ఈ రోడ్డుని పూర్తి స్థాయిలో చేయాలనేటటువంటి ఆలోచన చేయలేదు. మరి ఈరోజు ప్రభుత్వం వచ్చి 100 రోజులు కాబోతా ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చాలా స్పష్టంగా ఏదైతే రాగోలు నుంచి ఇటు టువార్డ్స్ నేషనల్ హైవే ఉందో అప్పటికి ఎవరైతే ఆక్రమణలు చేసుకొని కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, లేదా వారి సొంత స్థలాలు కానీ ఉన్నాయో వారందరికి కూడా మాట్లాడి ఆ ప్రదేశం అంతా కూడా ప్రజలందరితో కూడా మాట్లాడి వాళ్ళతో చర్చించి ఇప్పుడు మొత్తం రోడ్డుని ఎంతైతే 70 అడుగుల రోడ్డు అంటున్నామో 70 అడుగుల రోడ్డు వచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా ఒప్పించి వైండింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నాం. అయితే సీజన్ ఇది వర్షాకాలం సీజన్. ఈ వర్షాకాలం సీజన్లోనే వెంటనే కానీ బీటీ కానీ వేస్తే, బ్లాక్ టాప్ కానీ వేస్తే అది నిలబడదు. అయితే కొద్ది రోజుల క్రితమే తెలుగు ఇంటర్వ్యూలో కోన రవికుమార్ చెప్పారు సెప్టెంబర్ కల్లా రోడ్డును పూర్తి చేస్తామని. ఇప్పుడు కోన మాట తప్పుతున్నారా? అదే చెప్తున్నాను, సెప్టెంబర్ నెలాఖరు కింద రోడ్డు పూర్తి చేస్తామని చెప్పలేదు. మీరు కరెక్ట్ చేసుకోండి. నా భాష మీకు అర్థం కాకపోతే మీరు తెలుగు నిఘంటువు చూసుకోవాలి. నేనేం చెప్పాను, సెప్టెంబర్ నెలాఖరు కల్లా రోడ్ ట్రాఫిక్ వర్తి చేస్తామని చెప్పాం. దానికి మేము కట్టుబడి ఉన్నాం. అయితే దానికి సీజన్ కూడా పర్మిట్ చేయాలి. వర్షాకాలంలో తార్ రోడ్లు వేస్తారా? వేస్తే నిలబడుతుందా? మళ్ళీ మీరే పత్రికల్లోనో మీ మీడియాలో రాస్తారు, వర్షాలు పడుతుంటే బీటీ రోడ్లు వేస్తున్నారు, బీటీ రోడ్ ఎక్కడ ఉంటుందని మళ్ళీ మీరే మీడియాలో వేస్తారు. నేను రివైజ్డ్ డేట్ ఏం చెప్పను. వీఆర్ స్ట్రిక్ట్లీ స్టిక్ ఆన్ దట్ డేట్. నేను అందుకనే కాంట్రాక్టర్తో మాట్లాడాం. అవసరమైనటువంటి సహాయం కూడా చేస్తామని చెప్పాం. దానికి ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోయినా సరే ఇతర లోకల్ ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు కానీ, నేను కానీ మీకు అవసరమైనటువంటి సహాయం ఏది కావాలన్నా కూడా చేస్తామని చెప్పాం. దానికి అనుగుణంగానే ముందుకెళ్తున్నాం. నేను కాంట్రాక్టర్తో కూడా మాట్లాడాను. మీకు ఒకవేళ నిధుల సమస్య ఉంటే ఏదైనా ఆల్టర్నేటివ్ కూడా మనం చూద్దాం. బ్లాక్ టాప్ని తెప్పించమని చెప్పాం. ఆల్రెడీ మరి ఆయన బ్లాక్ టాప్ ఏదైతే బీటీ ఉందో ఆ బీటీని కూడా ఆయన తెప్పించారు. మేము రోడ్డు పనులు ప్రారంభిస్తున్నాం. తార్ రోడ్డు వేయడం. నేను మీకు ఆ రోజు చెప్పింది ఏదైతే ట్రాఫిక్ వర్ది అని అంటే మొత్తం 70 అడుగుల రోడ్డుకి మధ్య డివైడర్లు అన్నీ పూర్తయిపోతాను కాదు. 2 పక్కల కూడా తార్ రోడ్లు వేయించి ప్రజలు వెళ్ళడానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ముందు తయారు చేస్తాం. ఈ నెలాఖరు మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. దానికి అనుగుణంగానే మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు ఈ సడన్ విజిట్ కాదండి సార్, అంత డీల్. నేను గత 3 రోజుల క్రితం నేను ఇక్కడ లేను, అవుట్ ఆఫ్ స్టేషన్. అయితే ప్రజలు ఇక్కడ నేను సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ చూశాను, ట్రాఫిక్ బాగా ఇరుక్కుపోయిందని తెలిసింది. ఆ సమయంలో కూడా నా దృష్టికి వస్తే నేను కాంట్రాక్టర్తోనే మాట్లాడి ఆ రాత్రి మీద కూడా ఎక్కడెక్కడైతే పెద్ద గుంతలు ఉన్నాయో ఆ గుంతలన్నింటిలో కూడా క్వారిడర్స్ వేయించి, అట్లని వెట్ మిక్స్ వేయించి అవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని చేసాం. మరలా ఇప్పుడు అందుకే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా రమ్మన్నాను. వాళ్ళతో మాట్లాడి ఏదైతే ఎక్కడైతే మిస్సింగ్ లింక్స్ ఉన్నాయో శ్రీకాకుళం టు ఆమదాలవలస
తార్ రోడ్డు అటు ఇటు రెండు పక్కల కూడా ప్రజలు వెళ్ళిపోవడానికి ఇబ్బంది లేకుండా ఎటువంటి అసౌకర్యం లేకుండా తార్ రోడ్ కంప్లీట్ చేయడానికి ఏమేమి చేయాలి అనేటటువంటి దానిపైన అధికారులతో కూడా మాట్లాడతాను, ఇటు కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి దానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో కాంట్రాక్టర్కి అందిస్తాం. ఆల్రెడీ అందించాం, మళ్ళీ అందిస్తాం. సార్ ఈ మాట అంటున్నాను ఏమనుకోవద్దు, ప్రజలందరూ నిఘంటువు పట్టుకొని తిరగలేరు. గడిచిన 5 ఏళ్ళు చేసేస్తాం మాటిని ఈ ప్రజలు విసిగిపోయిన పరిస్థితి ఉంది. ఈ భవిష్యత్తులో రైనీ సీజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత షార్ట్ టైంలోనే కంప్లీట్ చేసే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ నేను మీరు అర్థం చేసుకోవాలి, చాలా స్పష్టంగా చెప్పాం. సెప్టెంబర్ నెలాఖరికి నాటికి ట్రాఫిక్ వర్దీ చేస్తాననే చెప్పాను. ఇప్పటికీ దానికి కట్టుబడే ఉన్నాం, దానికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నాం. గడిచిన 10 రోజులు హెవీ రైన్స్ వర్షాల వలన బీటీ రోడ్ వేయలేకపోయారు. కాంట్రాక్ట్ వేయగలరా? వేస్తే నిలబడుతుందా? కాబట్టి కొన్ని ఇబ్బందులు ప్రజలకు అసౌకర్యం కలిగిన మాట వాస్తవం అయినప్పటికీ చేయాలని కూడా చేయలేరు కదా, ఇప్పుడు అది చేస్తారు. ఆల్రెడీ బీటీని ఈరోజు ఆల్రెడీ తారు కూడా వాళ్ళు తెప్పించడం జరిగింది. కాంట్రాక్టర్ గారు ఆ పనులు కూడా ప్రారంభిస్తారు, ఈరోజు రేపులోనే ప్రారంభిస్తారు. ఇది ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు చెప్తున్నమాట. ప్రస్తుతం ఆమదాల వలస రోడ్డును క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. గడిచిన 2-3 రోజులుగా ఇన్ని రోజులు ఏదైతే ఉందో మరింత తీవ్ర స్థాయిలో అయితే ఈ సమస్యను అయితే స్థానికులందరూ చూడడం జరిగింది. పెద్ద ఎత్తున రోడ్ డ్యామేజ్ అయితే అవ్వడం, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుంతలు కూడా పెద్ద చెరువుల మాదిరిగా మారాయి. ఈ నేపథ్యంలో ఏదైతే గడిచిన 3 రోజులు పెద్ద ఎత్తున ఇబ్బంది జరిగిందో ఆ సమయంలో తాను అందుబాటులో లేనని, అందుకు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితులు పరిశీలించేందుకు తాను ఇప్పుడు ఈ క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చానని చెప్తున్నారు. జిల్లా స్థాయి అధికారులందరినీ పరిశీలనకు పెట్టారు. బీటీ రోడ్ను ఏదైతే ట్రాఫిక్ వర్తి రోడ్ను కొద్ది రోజుల్లో సెప్టెంబర్ కల్లా ఏర్పాటు చేస్తామని, ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోడ్ను కూడా మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి తీసుకొస్తామని ఆమదాల ఎమ్మెల్యే కోన రవికుమార్ చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస రోడ్డు నుంచి ప్రశాంత్ తెలుగు.